హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాళ్ళు విత్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము కొండవీడి దగ్గరలో ఉన్న కత్తులబావి దగ్గరికి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఎంట్రీ అనేది ఇలా ఉంది. కొండవీడు కొండ కనిపిస్తుంది కదా అక్కడ, దానికి దగ్గరగానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ అయితే ఇలా ఉంది. ఏదైనా ఇక్కడ ఉంటారా మీరు? అయ్యింది, దీని గురించి చదువుతామని చెప్తారా? ఇక్కడ మనకైతే ఒక పెద్ద అయితే ఉన్నాడు. ఈ కత్తులబావి గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. చూపిస్తారా మొత్తము? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, లోపల నుంచి చేద్దాం. ఇది నేను కట్టించామని చెప్పాను. స్వామి, ఇది కట్టించింది ఎవరు మీకు తెలుసా? ఇది కట్టించింది వసంతరాయుడు, శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు యాదవులు ఇది కట్టింది. అయ్యా, ఈ కొండవీడి కోట 1917 జిల్లాలకు రాజధాని. 19 ఒకప్పుడు. ఇప్పుడు ఇది ఎన్ని తరాలు? ఇది 15 తరాలు. అంటే తరానికి 100 సంవత్సరాలు అయ్యా. తరానికి 100 లెక్కేసుకోండి. అప్పుడు ఎన్ని? 15 తరాలు దాటింది అండి. అవును, 1500. మళ్ళా దీనికి కింద ఇంకొక వరుస రాయి ఉంది అండి. దానికి కూడా కింద వరుస రాయి ఉంది. అదిగోండి వినాయకుడు ఒకటి. ఇదిగోండి అమ్మవారి విగ్రహం. అమ్మవారు ఇక్కడ ఉండే విగ్రహాలు మొత్తం మ్యూజియంలో పెట్టారు. నందులు గిందులు తీసుకెళ్ళి ఇక్కడ పూజలు చేసేవాళ్ళు లేరుగండి. అదిగోండి ఏనుగు. రెడ్డి మ్యూజియం అండి, పొయ్యి దారిలో అండి. ఇక్కడ ఇప్పుడు మీరు గాడి రోడ్ వెళ్ళొచ్చారా? ఇటు నుంచి వచ్చారు కాదు? రాని, నేను తర్వాత నేను చెబుతానండి. ఇవన్నీ అక్కడ మ్యూజియంలో ఉన్నాయి. రెడ్డి మ్యూజియం అండి, గాడి రోడ్ కాడ. నేను చెబుతానండి, చూపిస్తాను మీకు దారి. ఇదిగో స్వామి, ఇదిగోండి ఇది 50 అడుగుల స్తంభం, ఏకశిల. ఇది దీపస్తంభం ఏంది. అది ఒక్క అమ్మాయి లేపింది, గర్భిణీ స్త్రీ. 40 రోజుల జనం వచ్చారు, ఎవరు దగ్గర పోలేదు. అప్పుడు రాయల అమ్మాయికి అన్ని వజ్రాలను నాణ్యాలు ఇచ్చారు అప్పుడు ఆ రోజుల్లో కదండి. ఇదిగోండి ఇది ఇనప గేట్. ఇది ఈ గేట్కి సువలు ఉంటాయి. ఇక్కడ తాళ్ళనే చేస్తారు. ఇదిగోండి ఇక్కడ భోజనాలు పెట్టారు. ఈడ ఒకటి. ఇదిగోండి ఇక్కడ భోగం రంగస్వామి డ్యాన్స్. 4 అమ్మాయిని ఇక్కడ పెట్టారు పంతులు గారు. ఒకటి. తప్పదండి, వాస్తవంగా అయితే ఇది ఒక మందిరం అండి. ఈ మందిరం అయితే ఇక్కడ విగ్రహాలు మొత్తం నసరాపేట జమీందారు తీసుకెళ్ళాడు. ఒక 25 విగ్రహాలు పంచలోకాలు. ఇప్పుడైతే కోట్లు వస్తాయి ఉండి. రెడ్డి మీద ఉంది. చేసుకోండి రికార్డు అయిపోయిందిగా. రికార్డు రండి సార్, చెప్తారండి. నసరాపేట జమీందారు తీసుకెళ్ళాడు. ఇదిగో స్వామి, ఈ పైన గానిగ సున్నం, నల్ల బెల్లం, బాతుగుడి సొన కరక్కాలి. కింద ఏనుగుల చేత రోజు కాస్త పని చేస్తారు. లోపల రానీరు. వాళ్ళు పని చేసేటప్పుడు మన కళ్ళు పడ్డాయి అనుకోండి, రాళ్ళు ఇరిగిపోతాయి. వాళ్ళు స్వామి వాళ్ళు భార్యాభర్త పని పోయి ఎదురైనా కూడా ఇంటికి పోయినా పలుక్కోవాలి. అప్పుడు ఆ రూల్ ఉంది. నిండుకోండి, ఒక్క రౌండ్ ఇటు చెప్పండి. ఇదిగోండి ఇటు మొత్తం చేయండి. అది దాన్ని తారా బుద్ధి అంటారండి. అది గుర్రాలు పోతే మెట్లు ఉండే. తర్వాత ఇదిగోండి ఇటు ఉండే, ఇటు కోనేరులు ఉన్నాయి, మంచినీళ్ళు. ఇటు నిమ్మి బుద్ధులు ఉన్నాయి. మంచినీళ్ళు చెరువులు 3 ఉన్నాయి కొండపైన. తర్వాత వజ్రాల కొట్టు ఉంది, రాయిలో రాసుబోసి అమ్మిచ్చాడు. తర్వాత నేతి కొట్టు, రంగసాని మేడ,
తర్వాత ఓజిఎం అన్నది గుర్రాల అండర్ గ్రౌండ్ ఉంది, ఇప్పుడు పేరు మార్చారండి. అది ఒకటి విశ్రాంతి భవనం, తర్వాత జైలు, తర్వాత మాలికోట ఒకటి. అది పూలు పండుతాయి ఆడ. అయితే ఇప్పుడు అంత బయలుదేరి ఇది చారా బుర్జ్ అంటారు, అక్కడికి గుర్రం వెళ్ళిద్ది. ఇప్పుడు ఆ ఫిరంగులు తయారు చేసేది ఫిరంగిపురం, అక్కడి నుంచి అక్కడికి అండర్ గ్రౌండ్ ఉంది. ఉన్నాయండి, మంగళగిరికి ఉంది, విజయవాడ, కోటప్పకొండ, నరసరాపేట, ఉండవల్లి, అమరావతి, మంగళగిరికి కూడా ఉన్నాయి. ఇటు నరసరాపేట, కోటప్పకొండ. ఇదిగోండి, ఇది మామూలు కుండీ కట్టారండి. అంతకుముందు ఇవన్నీ గోళ్ళు ఉన్నాయండి, ఈ పడేసినప్పుడు ఇరిగిపోయింది ఈ రాళ్ళు, లేకపోతే సామాన్యంగా ఎరగవు. ఇవన్నీ పడేసారండి వెళ్తురు రావటానికి. అది పెంచిగా అది ఊరక వేసారండి, రేపు అవసరమై ఇంకా జరుపుకుంటారు స్థలం. ఊరక ప్రస్తుతానికి వేసారు. కలిపారు కండి పై మొత్తం. ఇదిగోండి రండి, ఇదిగోండి అండి, ఇది ఇట్లండి అయ్యా, ఇది రంగస్థలం అండి. రంగస్థలం అంటే ఇవన్నీ భోగవాళ్ళు డ్యాన్సులు వేస్తుంటారు. ఇదిగోండి, రాజులు ఇక్కడ నుంచి ఆ చివరి దాకా కూర్చుంటారండి. వజ్రాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ముఖాన్ని జిమ్ముతుంటారు. అప్పుడు వాళ్ళకి ఇల్లు తెలీదు, మా వాళ్ళకి ఏం తెలుసు. ఇదిగోండి, ఇక్కడ డ్యాన్సులు వేస్తుంటారు, చిమ్ముతారు. ఇది డ్యాన్స్ కింద. ఇది అంటే పెద్ద మెరకలండి ఒకప్పుడు. అదిగోండి ఈయన కూర్చొని ఉన్నాడు. అదిగోండి అది నేప్, అది ఆ బెజ్జలు నేప్. ఇంకా నేప్ అంటారు. అది మీకు అర్థం కావాలి, నాకు అర్థం కాదు. నేప్ అండి అది ఉంది. మన ఒక సిద్ధాంతి వచ్చాడు, చెప్పాడంటే నేప్ అన్నాడు. ఏంటంటే నీకు అర్థం కాదు, నీకెందుకు అన్నాడు. ఇదిగోండి అయ్యా, ఇక్కడ రండి. ఇదిగోండి, ఇది పులి మేక. అంటే ఇది దీంట్లో మొత్తం పోగొట్టేశారు. రాజ్యాలు దాంట్లోనే పందాలు పెట్టి. ఇదిగోండి, దీన్ని మత్స్యంతరం అంటారు, చేప. ఇదిగో స్వామి, తీయండి చేప. అది ఇక్కడ రండి, ఇక్కడ రండి. 1, 2. ఇదిగోండి, ఇక్కడ తాంబేలు చేప ఉంది. తాంబేలు చేప అంటే ఒక ముఖం అటు ఉంటుంది, ఒక అటు కనపడాలి, మీకే కనపడింది ఉందా. ఇట్రండి, ఇక రాయిని చూసండి. ఇదిగోండి, ఇక్కడ 4 చేపలు ఉన్నాయి. 1, 2, 4 అంటే 3 లోపలికి వెళ్ళిపోతాయి, ఒకటి దారి చూపిస్తుంది. ఒకటి ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఎటు ఉంది స్వామి, ముఖం ఇటు చూపిస్తుంది. ఇక్కడ రండి. వీటిల్లో వనమూలికలు నూరుకుంటారు, గుంటల్లో మందులు. వీటిల్లో వనమూలికలు. ఇదిగోండి, ఇది ఎటుంది స్వామి, ఇటు చూపిస్తుంది. ఒకటి. ఇదిగోండి, తీసారు. ఇదిగో స్వామి, ఇదిగోండి, ఇది నేపు. ఇదిగోండి, ఇది నేపు. ఇదిగోండి ఇక్కడ. ఇదిగోండి, ఈ దేనికంటే చెప్పమంటారండి, వాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు వజ్రాల నాణ్యాలు లేవండి, రికార్డ్ అయింది. వజ్రాల నాణ్యాలు లేవు. చాలండి, తీసుకోండి. అంటే వాళ్ళకి దారులు అవి, వీళ్ళు వజ్రాల నాణ్యాలు లేవు. ఏం చేస్తారంటే గుంటలు తీసి పెట్టి వెళ్ళిపోతారు. పోయేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు లేదు, ఇవన్నీ సిగ్నల్ చూపిస్తుంటాయి దారులు. అది గుర్తు వాళ్ళకి, సిగ్నల్. ఈ చేపలు వాళ్ళకి గుర్తు చేతులు సూచిస్తుంటాయి. వేద్దాం. ఓకే.